యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లు గమనిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా. మేషరాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ భాగస్వామితో ఒక డ్యాన్స్ ఫ్లోర్ను ఢీ కొట్టడం పరిశీలించండి. ఒకవేళ మీరు దంపతులలో ఒకరైతే, లేకపోతే మీరు ఒంటరి వారైతే మీ స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో బయటికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయండి. ఈరోజు సాంఘిక కార్యకలాపాలు చాలా ఎంజాయబుల్గా ఉండేలాగా కనిపిస్తోంది. మీ పనిని, శ్రద్ధను లేక విద్యాపరమైన ఒత్తిళ్లను ప్రక్కకు వదిలేయండి. కాసేపు బయటపడండి. కాస్త సరదాగా ఖుషీగా గడపడానికి ఎంజాయ్ చేయండి. మేషరాశి కెరియర్. మీరు ఇటీవలి కాలంలో వృత్తిపరంగా మీ రెక్కలు బాగా విప్పుకొని క్రొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తే, మీ ప్రస్తుత పొజిషన్పై ఒకసారి మీ దృష్టిని సారించి ప్రస్తుత ఉద్యోగంలో మీకు అందుతున్న లాభాలు ఏమిటి అన్నది తెలుసుకోవలసిన టైం ఇది. మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద మీ మనసు కాస్త మందగొడిగా తయారైనట్లుంది. దీనివల్లనే మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు తిరిగి పునరుత్తేజాన్ని పొందండి. మీ పనికి కాస్త క్రొత్త జీవితాన్ని ఆపాదిస్తూ, క్రొత్త గాలిని అందిస్తూ ముందుకు సాగిపోండి మీరు. మేషరాశి ఫైనాన్స్. మరికొన్ని ఆస్తిపాస్తులను కూడగట్టుకోవడంతో ఈ రోజు మీ జీవితం కాస్త ఆనందమయంగా ఉండి మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు. అయితే జీవితంలో మీకు అతి ప్రాధాన్యమైన ఇతర విషయాలు మాత్రం మర్చిపోకండి, నిర్లక్ష్యం చేయకండి. అవే కుటుంబం, స్నేహితులు మరియు ఆరోగ్యం. ఈ 3 విషయాలు మీకు కుదురుగా ఉన్నంత వరకు మీరు షాపింగ్కు బయలుదేరి ఆసక్తికరమైనవి కొనుక్కోవడం మంచిదే కదా. మేషరాశి హెల్త్. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై మీ దృష్టిని, ఏకాగ్రతను సారించండి. వాళ్ళు కొంచెం అతిగా చేస్తూ ఉండవచ్చు. దీని గురించి బాధపడవలసింది ఏమీ లేదు. అయితే వాళ్ళకి వార్షిక వైద్య పరీక్షలు జరిపించేటట్లు చూస్తే మీరు చాలా మంచి పని చేసిన వారు అవుతారు. మీ యొక్క ప్రేమ, ఆప్యాయతలను కనబరచడంతో చివరికి వాళ్ళెంతో సంతోషపడతారు. వృషభ రాశి ఓవర్వ్యూ. మీరు ఒకవేళ జీవితంలో ఒక చోట స్థిరపడిపోయిననుకుంటే మరొకసారి బాగా ఆలోచించండి. ఈ క్షణంలో మీరు మీ నివాసాన్ని మార్చవచ్చు. బహుశా మీ నివాసాన్ని మార్చాలని ఈరోజు మీరు తెలుసుకున్నట్లుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా భావిస్తున్నారేమో. అది తప్పు. వెంటనే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. వృషభ రాశి రొమాన్స్. అంకిత భావంతో ఉండే బాంధవ్యం కలిగి ఉన్న వారిలో ఈరోజు మీరు, మీ భాగస్వామి కూడా అదే భావ సారూప్యతను కలిగి ఉన్నారని గ్రహిస్తారు. ఇది ఒక మామూలుగా గడిచిపోయే రోజు. పెద్దగా చెప్పుకోవలసిన ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా, కానీ ఉన్నదంతా ప్రోత్సాహకరమైన భావావేశాలు, ప్రేమ మాత్రమే. ఎంజాయ్ చేయండి. వృషభ రాశి కెరియర్. మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చే ఒక వృత్తి నైపుణ్యం గల ఒక వ్యక్తి ఈరోజు మీకు తారసపడవచ్చు. అతని విలువైన అనుభవాల నుండి లాభాన్ని పొందడానికి మీరు అతనిచ్చే సలహాలను శ్రద్ధగా ఆలకించి అతని మార్గదర్శకత్వ సూత్రాలను ఆకళింపు చేసుకోవలసిన రోజుది. ఇదే సమయంలో మీ ఉద్యోగంలో, వృత్తిలో నైపుణ్యం సంపాదించడానికి, ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు పొందగలిగేటట్లు మీరు సిద్ధం కావాలి. క్రొత్తగా సంపాదించిన నైపుణ్యంతో ఇతరులు ఇచ్చిన తెలివైన సలహాలతో జత చేసుకుంటూ ముందుకు సాగిపోవడం వల్ల మీ ఉద్యోగంలో మీకు మెరుగైన స్థాయి చేకూరుతుంది. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు అనుకోని విధంగా డబ్బు అందుతుంది. చివరికి మీరు జోదములో నెగ్గినదైనా కావచ్చు. ఈ డబ్బు లేక మీరు వారసత్వం ద్వారా కూడా లాభపడి ఉండవచ్చు. రోజు చివరికి ఈ మాదిరిగా మరికొంత సొమ్ము మీ జేబులో పడే అవకాశం ఉంది, పొద్దున్న ప్రారంభంలో ఉన్నదానికంటే ఎక్కువగా. వృషభ రాశి హెల్త్. ఈరోజు ఒత్తిడి స్థాయి తక్కువగా ఉండేటట్లు ప్రయత్నించండి. ఎందుకంటే ఉద్రిక్తతలో మీరు మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీరు రక్తపు పోటు సమస్యలతో బాధపడుతూ ఉంటే విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి కాస్త టైం తీసుకోండి. మీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోకుండా ఉండటానికి, మీరు బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడానికి ఒక ముఖ్య అంశం ఓర్పు, సహనం, స్ఫూర్తిదాయకంగా నూతనోత్సాహంతో తేలియాడుతూ ఉండటం. మిథున రాశి ఓవర్వ్యూ. ఈ రోజు ఇంట్లో అంతా సవ్యంగానే సాగిపోతుందని మీరు గ్రహిస్తారు. మీ సాంసారిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చేసిన విశేష కృషి ఫలించింది. చివరకు అలాగే అది ఈరోజు మీకు ఒక క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది.
మీకు మీ కుటుంబానికి మధ్య పెరిగిన సదవగాహన మీకు ఎంతో ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన అంశాలను తనలో నింపుకుంటుంది. అందుచేత మీరు వాటిని ఎంజాయ్ చేయాలి. ఒకరికొకరు పరస్పరం సామరస్యంగా ఉంటే వివాదాలన్నీ తొలగిపోతాయి. మీరు మీ గర్వాన్ని, అహాన్ని ఇటువంటి వివాదాల్లోకి రానివ్వకుండా ప్రక్కకు పెట్టేస్తే మీ సంబంధాలను అది పాడు చేయకుండా ఉన్నంత వరకు ప్రేమను పంచి ఇవ్వటానికి, అలాగే దానిని తిరిగి పొందటానికి ఈ మంచి అనువైన రోజులను ఉపయోగించండి. ఒంటరిగా ఉండేవారు తమ కళ్ళను తెరిచిపెట్టుకోవడం మంచిది. దూరం నుండి ఎవరో ఒకరు వారిని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉండవచ్చు. మిథున రాశి కెరియర్. ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు, లేక థియేటర్లు, లేక ఇటువంటి రంగాలలో చేరాలనుకునేవారు ఈరోజు తాము లాభపడినట్లు గమనిస్తారు. వారి ప్రగతికి సంబంధించిన కొన్ని అవకాశాలతో ఈ పరిశ్రమ నుండి ఒక వ్యక్తి మీకు సహాయాన్ని అందిస్తాడు. ఇటువంటి అవకాశంపై మీ అభిరుచిని తెలియజేయండి. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచడం ఎలాగా, ఇంకా విశాలమైన కొనుగోలుదారుల బేస్ను, మీ ఉత్పత్తులను, సేవలను అందుకోవటానికి వారిని ఆకట్టుకోవడం ఎలా అని వ్యూహాత్మక రచన చేయవలసిన రోజు. ఇందుకోసం మీరు ప్రకటనలను జారీ చేయవలసి ఉంటుంది. మీరు అందించే సేవలు ఏమిటన్న విషయం గురించి ప్రచారం చేస్తూ ఇతర అవకాశాలను కూడా పరిశీలించండి. దీర్ఘకాలంలో ఈ విధమైన చర్యలు మీకు లాభాలను తెచ్చిపెట్టగలవు. మిథున రాశి హెల్త్. ఈరోజు జలుబు, దగ్గుతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు ఒక చిన్న అనారోగ్య పరిస్థితికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దుప్పటి ముసుగు వేసుకుని పడుకోండి చలి నుండి తప్పించుకోవడానికి. అలాగే అధిక చల్లగా ఉండే పానీయాలను తీసుకోకండి. ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నవి చిన్నవే, కానీ వాటిని చికిత్స చేయకుండా అలా వదిలివేయడానికి వీలు లేదు. దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఉండే పెద్దలందరితోనూ కాలక్షేపం చేస్తారు. వాళ్ళు చెప్పకపోయినా వారందరూ మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి రొమాన్స్. ప్రణయంలో సంకోచం వ్యక్తపరచడం వల్ల ఒక మంచి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడమే కావచ్చు మీ విషయంలో జరిగింది. మీ యొక్క ఆదర్శవంతమైన భాగస్వామిని కలవబోతున్న ఈ రోజు మీ సిగ్గును కాసేపు ప్రక్కకు పెట్టి మీ మనసును విప్పి మీలో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడి చేయడం మీకు చాలా మంచిది. ఈ అవకాశాన్ని మీరు సంతోషంగా ఉండటానికి అందిపుచ్చుకోవాలి. కర్కాటక రాశి కెరియర్. ఆఫీసులో టీం వర్క్కు అమోఘమైన రోజు ఇది. ఇంతవరకు ప్రాజెక్టులన్నింటినీ తీసుకెళ్లగలిగారు మీ అంతటి మీరు. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ ప్రగతి పథంలో నడవాలంటే మీకు మీ సహోద్యోగుల సహాయం అవసరమని గమనిస్తారు. మీ మోటివేషన్ నైపుణ్యంపై పనిచేస్తూ మీ అవసరాలు ఏమిటో వారికి వివరించి చెప్పండి. మీకు కావలసిన సహాయాన్ని వారు మీకు అందిస్తారని గ్రహిస్తారు. ఈరోజు కర్కాటక రాశి ఫైనాన్స్. దిగుమతి, ఎగుమతి రంగంలో మీరు పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు లాభదాయకమైనదని, అలాగే మీ వ్యాపారం వికసిస్తూ ఉండటం మీరు గమనిస్తారు. విదేశీ పార్టీలతో వ్యాపారాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇవి విజయవంతమవుతాయి. జాగ్రత్తగా మీరు అనుసరిస్తూ ఉంటే మీ వ్యాపారంలో విదేశీ సంబంధిత మీకు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి. మీ కంపెనీ యొక్క పరిధులను ఇంకా వ్యాపింప చేసుకోవడానికి ఇది అవసరం. కర్కాటక రాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు భావోద్రేక లోనవుతున్నట్లు ఫీల్ అవుతుంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి మంచి అనువైన టైము. వారు పంచుకునే సమాచారం అంతటితో ఎంజాయ్ చేయండి. అది మీ గురించి కానివ్వండి, మరెవరి గురించైనా కానివ్వండి. అది మీ అందరి మధ్య సంతోషాన్ని, సరదాను కలుగజేస్తుంది. కాబట్టి మీ ఆంతరంగిక సర్కిల్లో ఉన్న వాళ్ళందరి ప్రశంసలను, సపోర్టును ఈరోజు మీరు అందుకుంటారు. మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈనాడు మీ బాధ్యతలను అన్నిటినీ తలుచుకొని మీరు కాస్త తబ్బిబ్బైపోవచ్చు. మీరు ఏదో ఒక దీర్ఘకాలపు ప్రయాణంలో కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మీ పని, మీ బాధ్యతలు మిమ్మల్ని ఈ దీర్ఘకాల ప్రయాణం చేయడానికి అనుకూలంగా మారవు. అయితే వేచి చూడండి. భవిష్యత్తులో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. సింహరాశి రొమాన్స్. ఒకవేళ మీ సంబంధ బాంధవ్యాలు, మీ ఫీలింగ్స్ కాస్త పలుచబడిపోతుంటే మీరు ఈరోజు ఈ బాంధవ్యంపై ఒకసారి అతి దగ్గరగా ఉండి గమనించాల్సి ఉంటుంది. అలాగే తరచూ తలెత్తుతూ ఉండే మీ సమస్యలకు మూల కారణాలపై కూడా ఒకసారి మీరు మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యలు తలెత్తబోయే ముందు వాటిని వేళ్లలోనే అంతమొందించాలి. అలాగే అటువంటి సమస్యల గురించి కూడా
కారణాలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అటు పిమ్మట వాటిని నిజాయితీగా దాపరికం లేకుండా చేపట్టండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి మరియు మిమ్మల్ని కూడా మీరు నిజంగా అర్థం చేసుకోవటానికి అది ఒక్కటే మార్గం. సింహరాశి కెరియర్ అంతగా శ్రమ పడకుండా ఈరోజు ప్రతి వారి హృదయంలో మీరు ప్రత్యేకమైన మీ ముద్రను వేసుకుంటారు. స్పష్టంగా అదృష్టం మీ వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు పనిచేసే చోట మీరు చక్కగా అభినందించబడతారు. అలాగే ప్రతి పని కూడా అంతగా ప్రయత్నించకుండానే మీరు చక్కగా చేయగలుగుతున్నట్లు గమనిస్తారు. కంగ్రాచులేషన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. సింహరాశి ఫైనాన్స్ సాధారణంగా స్వదేశాలలోని మీ సంబంధాలు మీరు ఎన్నుకున్నంత సంఖ్యలో రావడం లేదు. వ్యాపార విషయంలో అని మీరు భావించవచ్చు. ఈ మధ్య ఏది కూడా మీరు అనుకున్నట్లు మీ మార్గంలో సింహరాశి హెల్త్ ఈరోజు మీరు కాస్త మందకొడిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరు పనిచేసే చోట ఇంట్లోనూ ఉద్రిక్తత ఒత్తిళ్లే దీనికి కారణం. ఈ విధంగా ఒత్తిడి ఈరోజు మీలో అలసట ఆయాసం రావడానికి మూలం. మీ బరిలో నుండి కాస్త బయటపడి కొద్దిగా వ్యాయామం చేస్తూ అటు తర్వాత కాస్త విశ్రాంతిని తీసుకోండి. తిరిగి మీ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే యథావిధిగా మీ పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే తొందరలోనే మీరు మామూలు మనిషి చాలా మెరుగైన విధంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. కన్యా రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కాస్త అవిశ్రాంతిగా అలసిపోయినట్లు అసహనంగా ఫీల్ అవుతున్నట్లు ఉంటారు. మీ బాధ్యతలపై దృష్టి పెట్టాలని కూడా ఉండదు మీకు. ఈ రోజంతా మీ స్నేహితుల మీదే ఉంటుంది మీ మనస్సు. వారికి మెసేజ్లు పంపడం, ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, ఈమెయిల్స్ పంపడంలోనే మీరు సమయమంతా గడుపుతారు. ఏది ఏమైనా ఈ రోజంతా వ్యాకులంగానే గడుస్తుంది. కన్యా రాశి రొమాన్స్ ప్రణయ పదంలో ఈరోజు ఒక అద్భుతమైన ప్రణయభరితమైన రోజుగా మీరు అనుకోవచ్చు. అలాగే మీ కలలో కనబడే ప్రణయ దేవత కోసం చూస్తూ మీ భాగస్వామి వద్ద నుండి మీ దైనందిన జీవితంలో మీరు అభిమానించగలిగే స్థాయిలో ఉండే ప్రేమగా ఉండాలని ఆశించే రోజుల్లో ఇది ఒక రోజు. చివరికి ఈ రోజు ఒక సాధారణమైన సగటుగా గడిచిపోయిన రోజుగా భావించినట్లయితే మీరు కోపదృష్టితో చూడడానికి ఏమీ ఆస్కారం లేదు, కారణం కూడా లేదు. కన్యా రాశి కెరియర్ పనిలో మీరు మీ యొక్క భావావేశాలను అతిగా ఉద్రేకపడటం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. మీకు తెలియకుండానే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీ సీనియర్లు మీ నుండి ఆశించే విధంగా మీ దృష్టిని, పని సామర్థ్యాన్ని పని మీద లగ్నం చేస్తూ ఉండండి. వృత్తిపరమైన మీ ఆశయాలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో, వినయ విధేయతలతో, దృఢ నిశ్చయంతో ఉంటే, ఇలాగే కష్టించి పనిచేస్తూ ఉంటే ఇది మీకు ఒక మంచి రోజు. ప్రస్తుతం మీరు ఆశిస్తున్న దానికంటే మించి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. కంప్యూటర్ వృత్తి నిపుణులు, బ్యాంకు రంగాలలో పనిచేసే వారికి చాలా సాఫీగా గడిచిపోయే రోజు ఇది. కన్యా రాశి ఫైనాన్స్ మీలో ఉన్న ఓపిక మరియు సమస్యలను సులభంగా అర్థం చేసుకోగలిగే అవగాహన మీకు ఆర్థికంగా విజయాన్ని చేకూర్చగలవు. అన్ని అంశాలను మదింపు చేయండి. మీ క్రింద పనిచేసే వారి సలహాలను, సూచనలు కూడా తీసుకోండి. మీ పనితనాన్ని సంపాదించగలిగే శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇది అవసరం. వ్యాపారంలో మీరు తీసుకునే తొందరపాటు, ఆలోచనలే నిర్ణయాలు మీ ఆర్థిక అపేక్షను కుంటుపరచవచ్చు. క్షణంలో అప్పటికప్పుడే వచ్చే లాభాల కంటే దీర్ఘకాలిక ఉపయోగాలపైనే ఫోకస్ చేయండి మీరు. కనుక ఈ విధమైన ప్రోత్సాహకరమైన పంథాలో మీరు ఆలోచన చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా. కన్యా రాశి హెల్త్ అధికంగా ఆశయాలను, వ్యయాలను పెంచుకోవడం కూడా మీకు మనశ్శాంతి లేకుండా గడ్డగట్టుకుపోయేలా చేస్తాయి. ఈ ప్రక్రియలో మీరు ఎవరినో ఒకరిని సంతోషానికి దూరం చేస్తారు. మీరు అనుసరించే పాదాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మళ్ళీ వాళ్లతోనే మీకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు. అందరితోటి మంచిగా ఉండటం అన్నది మీకేమీ హాని కలిగించేటటువంటిది కాదు. అందుచేత మంచిగా, మర్యాదగా, సౌమ్యంగా మెలగండి ఈరోజు. తులారాశి ఓవర్వ్యూ ఈరోజు మీ చుట్టూ ఉండే వ్యక్తులతోనూ, ప్రక్కనుండే వారితోనూ ఏ విధమైన వాదనలకు దిగకండి. ఎందుకంటే అటువంటిది వికటించి మీ చేష్టలు వారికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు ఎవరెవరికి మనస్తాపాన్ని కలిగిస్తున్నారో గమనించండి. ఇవన్నీ అనవసరమైన చర్యలు. ఏమైనప్పటికీ ఈరోజు ఇటువంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. తులారాశి రొమాన్స్ ఈరోజు మీ ఇంట్లో ఒక విఘాతం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆశిస్తూ ఉండే సామరస్య వాతావరణానికి భంగం కలిగిస్తూ, మీరు ఎంచుకున్న భాగస్వామిని మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం, అంగీకరించడం కానీ చేయడం లేదు అన్న భావన మీలో కొంత ఆగ్రహాన్ని, మరికొంత కఠినత్వాన్ని కలిగిస్తుంది.
ఇటువంటి చెడు ఆలోచనలు రానివ్వకండి. మీ కుటుంబం చేసేదంతా కేవలం మీ మంచి కోసమే. మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారు చెప్పే కారణాలను కూడా వినండి. అలాగే మీ వైపు నుండి చెప్పవలసిందంతా స్పష్టంగా, అతి భావోద్రేకంతో కాకుండా చెప్పండి. తులారాశి కెరియర్ ఒక అవకాశం నుండి మరొక అవకాశానికి ఎగురుతూ ఉండే అవాస్తవ వ్యాపకం అంత సులభతరమైనది కాదన్న విషయం పరిశీలిస్తే, మీ సుఖ సౌఖ్యాల పరిధి నుండి బయటపడి మీ వృత్తి రంగంలో ఏదైనా ఒక క్రొత్త ప్రయోగం చేయాలి అన్న ఆలోచనలో పడిపోతారు మీరు ఈరోజు. ప్రస్తుతం మీరు ఉన్న పొజిషన్లో ఊపిరాడనంత పనితో సతమతం అవుతూ ఉంటూ రోజు రొటీన్గా ఉండే ప్రస్తుత పనితో కాస్త బోరుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరు మీకు సరైన వ్యాపకం కోసం ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. మీ పనిలో మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు వద్దు ఈరోజు. అయితే మీకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలించేందుకు ఇంకొంచెం టైంని తీసుకోండి. తులారాశి ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి అప్పు తీసుకోవడానికి దరఖాస్తు చేయాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ రోజు మీరు దరఖాస్తు చేసుకునే రోజు. ఇటువంటి సమయంలో అప్పు కోసం పెట్టుకున్న దరఖాస్తులు విజయాన్ని పొందే అవకాశం ఉంది. అవసరమైన పేపర్లను ఒక చోట పెట్టి అందులో ఉండే ఖాళీలను భర్తీ చేసి ఉంచండి. ఎందుకంటే మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతం చేసుకోవడానికి ఈ రోజు సరైన రోజు కాబట్టి. తులారాశి హెల్త్ మీ ఆరోగ్య పరిరక్షణ, వ్యాయామం, ఫిట్నెస్లకు సంబంధించిన విషయంలో కూడా సరైన పరిస్థితిని పాటిస్తూ ఉండవలసిన రోజు ఇది. గత కొద్ది కాలంగా మీరు సరైన మార్గంలోనే పయనిస్తున్నారు. మీ ఆరోగ్య విషయంలో అలాగే అటువంటి మంచి శ్రమను నిలబెట్టుకోవాల్సిన రోజు ఇది. మీ ఆహారపు అలవాట్లను కొనసాగించాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మధ్య మీరు అతిగా స్వీట్లు, అనేక రకాల చిరుతిళ్లను తింటున్నారు కాబట్టి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కొంచెం ఒత్తిడికి లోనై టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూ ఉండేవారు మీకంటే కొంచెం ముందడుగులోనే ఉండటం వలన మీ మూడ్ కొంచెం పాడయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాటిని అలా పక్కన పెట్టి మీ ఆరోగ్యానికి జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి రొమాన్స్ ఈ రోజు మీకు మీ భాగస్వామికి ఒక ప్రణాభరితమైన రోజు. మీరు ఒంటరి వాళ్ళైనా సరే ఈ రోజు మీరు బయటకు పోయి సోషలైజింగ్ చేస్తూ అట్టహాసంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా ప్రేమమయమైపోయినట్లు, మీరు దాంట్లో మునిగి తేలిపోతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఈరోజు మీరు ప్రేమించే వారితో మీ ప్రణయ భావాలను ఎంత బాగా పంచుకోవాలని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి కెరియర్ ముఖ్యమైన నియమిత కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆఖరికి మీ ప్రణాళికలు, వ్యూహాలు సఫలమైనవి. మీరు మీ యొక్క తెలివితేటలను, కౌశల్యాన్ని వీటిపై సారించటం మొదలుపెట్టిన వెంటనే పెద్దవి, క్లిష్టతరమైనవి డబాయించి తీసుకునేటటువంటి అంశాలు చిన్నవిగా కుంచుకుపోవటం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మీ మార్గంలో మీకు తగిలే అడ్డంకులను మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకోగలరు మీరు. అలాగే ప్రజలను పీడించే కొన్ని అంశాలను కూడా మీరు సునాయాసంగా చక్కబెట్టగలరు. జటిలమైన సమస్యలకు కూడా మీరు అతి సామాన్యమైన సూక్ష్మ పరిష్కారాలను కనుగొనగలరు. మీలో ఉన్న ఈ సుగుణాలకు అభినందనలు. వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈ రోజు కాస్త అశుభమైన రోజుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అనుమానాస్పద వ్యక్తి వద్ద నుండి మీరు అప్పు చేయవలసి ఉంటుంది కాబట్టి, లేక ఒక బ్యాంకు నుండి అప్పు చేయడం వల్ల, లేక ఒక సంస్థ ఏదైనా మీకు ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. మీరు తిరిగి దానిని ఏఎస్పీపీగా చెల్లించవలసిన అవసరం రావచ్చు కూడా. ఏమైనా ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ బాధ్యత నుండి పారిపోకుండా ఉండటమే మంచిది మీకు. వృశ్చిక రాశి హెల్త్ మీకు కడుపులో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటం, తలనొప్పి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. అందుచేత సమస్యను ఇంకా క్లిష్టతరం చేసి వాటిని వదిలేయండి, ముట్టుకోకండి. అదే సమయంలో మీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం విచారించవలసిన పని లేదు. అధికమైన ఆందోళన కూడా మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తూ మీ తలనొప్పిని ఇంకా అధికం చేయవచ్చు. ఈరోజు మీరు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశం మీ మైండ్ను శాంతంగా ఉంచుకోవడమే. మీ కడుపు నొప్పి, తలనొప్పి మీకు తెలియకుండానే మాయమైపోతాయి. ధనుర్రాశి ఓవర్వ్యూ ఈరోజు మీలో ఉండే డిప్లొమాటిక్ శక్తులకు, మీ నైపుణ్యానికి పరీక్షా సమయం వంటిది. మీ పరిధిలోకి ఇతరులు ఎవరో ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీకు ఈ యొక్క విధంగా కోపాన్ని కలిగిస్తుంది. ఈరోజు అలాగే వారెవరో కనిపెట్టి వారిని ఎలా నిరోధించాలో కనిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ధనుర్రాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రేమ జీవితం ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ యొక్క ప్రేమికుడి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకోవచ్చు. మీరు అతని యొక్క ప్రేమపూరితమైన, ఆలోచన భరితమైన మనసుతో ఇచ్చిన ఈ బహుమతిని చూసి ఆశ్చర్యపోతారు.
వారి ప్రేమానురాగాలలో ఉండే వెచ్చదనాన్ని అనుభవించండి. మళ్ళీ తిరిగి వారికి కూడా ఇదే మాదిరిగా ఇవ్వండి. మీరు కూడా ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలలో మీరు కొంచెం కృషి చేసినట్లయితే మిమ్మల్ని ప్రేమించేవారు మీపై ఎంత శ్రద్ధను ప్రేమను చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ధనుర్ రాశి కెరియర్, స్కాలర్షిప్ను గురించి కానీ లేక విదేశాలలో ఉండే యూనివర్సిటీలో అడ్మిషన్ గురించి కానీ దూర ప్రాంతం నుండి విద్యార్థులు ఈరోజు ఒక శుభవార్తను అందుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఫోకస్ చేయబడి ఉండండి. అటువంటి విద్యా సంబంధిత వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి ఈ టైంలో. ధనుర్ రాశి ఫైనాన్స్, మీరు న్యాయవాద వృత్తి సంబంధిత రంగంలో పనిచేస్తున్నట్లయితే, ముఖ్యంగా ఒక కార్పొరేట్ లా సంస్థలు అయితే ఈరోజు మీకు గొప్ప ఆశ్చర్యకరమైన లాభాలను తీసుకొస్తుందని గమనిస్తారు. మీరు ఒక మంచి ఉద్యోగం, మీకు నచ్చిన మీకు సూట్ అయిన గొప్ప వార్తను వింటారు. లేకపోతే మీకు ఒక ప్రమోషన్ రావచ్చు. ఈరోజు వృత్తిపరంగా అభివృద్ధి పథంలో ఉండే ఈ టైంను మీ ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. ధనుర్ రాశి హెల్త్, ఈరోజు ఫిట్నెస్ విషయంలో అవసరమైన చర్యలను తీసుకుంటారు. మీ శరీర అవసరాల గురించి పెరిగిన అవగాహన మంచి ఫలితాలను ఇచ్చింది కాబట్టి, అలాగే అదే టైంలో మీ భావోద్రేక మానసిక ప్రశాంతతను కూడా మెరుగుపరుచుకునేటందుకు కృషి చేయాలి. యోగాను రోజు అభ్యసించండి, ఎందుకంటే అది మీ యొక్క శక్తి స్థాయిని పెంచుతుంది, రక్త ప్రసరణను బాగు చేస్తుంది, జీర్ణశక్తిని మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను కూడా వృద్ధి చేస్తుంది. ఇవన్నీ కూడా చివరకు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండటానికి దోహదం చేస్తాయి. మకర రాశి ఓవర్వ్యూ, మీ ఇంట్లో ఒక పార్టీయో లేక ఒక గ్యాదరింగో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ కష్టాలను ఇబ్బందులను పూర్తిగా మర్చిపోయి మీ చుట్టూ ఉన్న మీ దగ్గర బంధువులతో సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ మెదడులో నుండి టెన్షన్ను పూర్తిగా పారద్రోలండి. మకర రాశి రొమాన్స్, ఈరోజు మీకోసం కొన్ని ప్రణయపూర్వకమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మీ చుట్టూ ఉండే వారి వద్ద నుండి అటువంటి వారిని ఎవరని మీరేనాడు కూడా కాబోయే భాగస్వాములుగా పరిగణించబడిన వారి దగ్గర నుండి, మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో ఉండే ప్రత్యేకమైన వారిపై మీ దృష్టిని పెట్టి ఒక కన్ను వేసి ఉంచండి. మీరు వారిని పరిశీలించకపోవచ్చు, కానీ వారు మిమ్మల్ని పరిశీలిస్తూ ఉండవచ్చు. మకర రాశి కెరియర్, మీరు ఈరోజు చేపట్టిన ఒక క్రొత్త ప్రయత్నానికి మీ పనిలో అనుకోని ఆటంకాలు ఒక్కసారిగా ఎదురైనట్లు ఫీల్ అవుతారు. మీరు పెద్ద పెద్ద కలలను కంటారు, కానీ వాటిని ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. అంచేత కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. ఈరోజు మీరు పట్టుదలతో పనిచేయండి, మీ ఉత్సాహాన్ని కొనసాగనివ్వండి. అలాగే ఈ ప్రయాణం చివరి ఫలితాలు కూడా ప్రయాణమంతా ముఖ్యమైనవే. మకర రాశి ఫైనాన్స్, మీ హృదయంలో ఈరోజు ఆర్థిక వసతి గురించి మీ జాతకం మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు తెలుసుకుంటారు. అందుచేత ఈ రోజు మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రోత్సాహం ఉంటుందని తెలుసుకుంటారు. ఇటువంటి ప్రోత్సాహకరమైన అభివృద్ధి చాలా శుభప్రదమైనది, ఆహ్వానింపదగ్గది. మీకు ఈ మధ్యనే మీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో విసుగెత్తిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రోత్సాహకరమైన మార్పులను మీ మంచికే సద్వినియోగం చేసుకోండి. మకర రాశి హెల్త్, అవసరం వచ్చి వైద్య ఖర్చులు చేయడం వలన ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇటువంటి ఖర్చులు వాస్తవంగా మీవి కాకపోయినప్పటికీ మీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురై ఉండవచ్చు. వాళ్ళ వైద్య ఖర్చులు మీ మీద పడి ఉండవచ్చు. ఈసారికి కాస్త ఈ బిల్లులను మేనేజ్ చేయండి. ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండేది కాదు. ఇది మీకు కేవలం తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బంది మాత్రమే. కుంభరాశి ఓవర్వ్యూ, ఈరోజు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో, ఆప్తుల సమక్షంలో మీరు ఎంతో పునరుజ్జీవం పొంది నూతనోత్సాహంతో ఉంటారని సంకేతాలు కనిపిస్తాయి. అందుచేత మీ దగ్గర బంధువులతో ఈరోజు సరదాగా కాలక్షేపం చేస్తారు. చివరికి మీరు ఇదివరకు ఎన్నడూ చూడని క్రొత్త వ్యక్తులతో పాటుగా మీ సొంత వారితో కూడా సమయాన్ని వెచ్చించి ఆనందిస్తారు. కుంభరాశి రొమాన్స్, మీ భావి జీవితంలో విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపించే ఒక క్రొత్త స్నేహితుడితో ఈరోజు మీరు స్నేహం చేస్తారు. మీరు అదృష్టవంతులైతే మీకు ఇతని ప్రణయంలో మీకు ఒక అద్భుతమైన భాగస్వామిగా మారవచ్చు. ఈ బాంధవ్యాన్ని గురించి మీ మనసును ఎప్పుడూ విశాలంగా తెరిచిపెట్టండి. ఇతనితో మీ కలలను, మీ ఆశయాలను పంచుకోండి. అలాగే భవిష్యత్తు మీకేం ఇవ్వగలుగుతుంది అని కూడా చూడండి. కుంభరాశి కెరియర్, అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ఈరోజు మీ పై అధికారులను ఇంప్రెస్ చేసే రోజు. వారిపై అనుకూలమైన ఒక ఇంప్రెషన్ పడేటట్లు చేయాలని, తద్వారా ప్రమోషన్ పొందాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీ శక్తి మేరకు కృషి చేయండి. ఈ గేమ్లో మీరు శిఖరాగ్రాన ఉన్నట్లయితే వారు దానిని గమనించే అవకాశం ఉంది. అలాగే
మీరు తొందరలోనే లబ్ధిని పొందటానికి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ మీకు లాభసాటి అయిన కార్యకలాపం. భూమి ఖరీదు ప్రతి చోట కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అది సమీప భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. అందుచేత రియల్ ఎస్టేట్ రంగంలో పాల్గొనడం, అలాగే అమ్మకాలు కొనుగోలు చేయడం మీరు చాలా కాలం నుండి కొనసాగిస్తున్న వ్యాపారం. ప్రస్తుత కాలంలో మీకు చాలా లాభసాటి అయింది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీ ఆర్థిక ఆస్తులు సంపద గణనీయంగా పెరిగి అభివృద్ధి సాధించినట్లు మీరు గమనిస్తారు. కుంభరాశి హెల్త్. బరువులు నెత్తటం చేయకండి. ఈరోజు కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న జాయింట్లకు కానీ వెనుకవైపుగా నొప్పిని ఇంకా ఉధృతం చేయవచ్చు. ఈ మాదిరిగా ఎత్తుతూ దించుతూ ఉండడం ఈరోజు మీకు ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. మీ ఆరోగ్య విషయంలో వీటిని అదుపు చేయడంలో కానీ తగ్గించడంలో కానీ మీరు తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఉన్నంత వరకు ఇది ఉంటూనే ఉంటుంది. మీనరాశి ఓవర్వ్యూ. ఈ టైంలో మీరు మంచి గుర్తింపుతో సన్మానించబడతారు. ఇంతకాలంగా ఓపికగా మీరు కష్టపడి పనిచేసే తీరు ఎంతో అబ్బురపరుస్తుంది. అనుమానం లేదు, ఎవరైనా ఈ మర్యాదకు అర్హులైన వారంటూ ఉంటే మీరే అది. మీ విజయాలతో కేరింతలు కొడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మిగతా విషయాలను పూర్తిగా మర్చిపోయి మీ ఆనంద ఉత్సాహాలతో మునిగిపోండి. మీనరాశి రొమాన్స్. మీరు సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తుంటే ఈ మధ్య మీరు మీ భాగస్వామితో కొన్ని చిక్కులను అపోహలను ఎదుర్కొంటున్నట్లు గమనిస్తారు. ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ ఇద్దరిలో ప్రవహించే శక్తికి అడ్డు తగిలి విఘాతాన్ని కలిగిస్తున్నాయి. మీ సంబంధ బాంధవ్యాలపై మీరు దృష్టిని పెట్టవలసి ఉంది. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు ఈ విషయంలో సంభాషణ మొదలుపెట్టి ముందు పరిస్థితులను పూర్తిగా సింహావలోకనం చేసుకోవాలి ఒకసారి. మీనరాశి కెరియర్. ఈ రోజు పనికి సంబంధించిన ఒక విషయంలో మీ మాట మీద నిలబడి ఉండవలసిన అవసరం రావచ్చు. అయితే మీ పరిస్థితిని సమర్థించుకునే ముందు మీరు దూకుడుగా ప్రవర్తించవద్దు. కానీ మీ పాయింట్ను సూటిగా మీ టీం సభ్యులకు, మీ బాస్కు తెలియజేయండి. మీరే రైట్ అయితే తప్పకుండా ఈ ప్రాజెక్టుకు లాభం చేకూరడంతో పాటు మీ మాట కూడా చెల్లుబాటు అయినట్లే. ఈరోజు మీనరాశి ఫైనాన్స్. ఈరోజు ఆస్తి తగాదా వచ్చే అవకాశం ఉంది. అందుచేత ఇటీవల సంభవించిన కొన్ని వాదనలు ఈ ఆస్తి విషయంలో న్యాయపరమైన మలుపు తిరగవచ్చు. మీరు మీ జాగ్రత్తలో ఉండవలసి ఉంటుంది. విశాల దృక్పథంతో ఆలోచిస్తూ పరిస్థితులను అన్నింటినీ బేరీజు వేసుకుంటూ మీ అంతరాత్మ ఏది మంచిది, ఏది సరైనది అని చెబుతుందో అదే చేయండి. మీరు గనక సామరస్యంగా దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే విజయం చివరికి మీకు అనుకూలంగానే మారుతుంది. మీనరాశి హెల్త్. మిమ్మల్ని మీరు సంతోషంగా ఆనందంగా ఉంచుకోవాలంటే మీరు కాస్త శ్రమ పడవలసి ఉంటుంది. మీపై ఏ ఉద్రిక్తత పడకుండా చూసుకోండి. ఒత్తిడిని తప్పించడానికి ప్రతి అంశంలోని ప్రోత్సాహకరమైన ప్రక్కనే చూడండి. మీ జీవితంలో పాజిటివ్ అవుట్లుక్ను కొనసాగిస్తూ ఉండడానికి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి. అనవసరమైన వాళ్లను ఆదుకోవటానికి, ఇతరులకు సహాయ సహకారాలను అందించడంలో ఉన్న ప్రాముఖ్యతనే కాక మెరుగైన వృద్ధి చెందిన మానసిక తృప్తిని పొందటానికి కూడా మీకు సహాయపడుతుంది జీవితంలో.